గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మార్కెట్ మనం ఏం డిస్కస్ చేసుకున్నాము, ఈరోజు ఎలా జరిగింది ఒకసారి చూద్దాం. ఓకే, సరే. నిఫ్టీలో ఈరోజు నిన్న మనం డిస్కస్ చేసుకున్నది ఏంటంటే ఈ లెవెల్స్ వచ్చేసి మనకి రెసిస్టెన్స్గా పనిచేస్తాయి. 24,350 రేంజ్. దాని తర్వాత హైయెస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 24,500 రేంజ్. ఓకే, ఇదే కదా డిస్కస్ చేసుకుంది. జరిగింది ఏంటో చూసారుగా. ఫస్ట్ ఏమైందంటే మార్కెట్ ఈ రేంజ్కి పైన ఓపెనింగ్ అయింది. నేను నిన్న కూడా చెప్పింది ఇదే. రేంజ్ దాటి పైన ఓపెనింగ్ ఇస్తే ఇక్కడి నుంచి మార్కెట్ పైకే వెళ్ళొచ్చు అని కూడా చెప్పుకున్నాం. సో అదే జరిగింది. ఇప్పుడు జరిగింది ఏంటంటే ఓపెన్ అవ్వడం, ఫస్ట్లో కొంచెం కిందకి రావడం, దాని తర్వాత ఒక్కసారిగా పైకి వెళ్ళిపోయింది మార్కెట్. వెళ్ళేదేదో 24,500 లెవెల్ దాకా వెళ్ళాల్సింది, వెళ్ళకుండా ఇది మనకి హైయెస్ట్ వచ్చేసి 24,480 దగ్గర అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మరలా డైలమా సేమ్. ఇది చూసారా, ఇక్కడ ఈ రెండు జంట క్యాండిల్స్ సేమ్ ఇలాగే ఫామ్ అవ్వచ్చు, లేదా ఈ లెవెల్కి పైన ఓపెనింగ్ ఇస్తే కటాప్ మనీ ఇక్కడ దాకా వెళ్ళిపోవచ్చు. 24,800 అయిపోయింది. రేపు ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. ఓకే, అంటే ప్రతిదీ మనం విశదీకరించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న సింపుల్ థింగ్స్ని చూసి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. చూడండి, ఒకవేళ ఈ లెవెల్కి పైన ఓపెన్ అయితే మాత్రం ఇది కనుక పర్ఫెక్ట్ సపోర్ట్గా పనిచేస్తే వెంటనే మార్కెట్ షూట్ చేసి ఈ క్యాండిల్ దాకా వెళ్ళిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. 24,800 ఈజీగా మీకు 300 పాయింట్స్ వస్తాయి, రావు అనడానికి లేదు. ఇది ఒక ఛాన్స్. ఒకవేళ ఈ ఈ ఈ ఈ రేంజ్ ఉంది కదా, 24,500 రేంజ్, దీనికి కింద ఓపెన్ అయితే కొంచెం టఫ్ కండిషన్స్లో బ్రేక్అవుట్ ఇచ్చి పైకి వెళ్తే మంచిదే. వెళ్ళలేకపోయింది అనుకోండి, ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. రెడ్ క్యాండిల్ కూడా చిన్నది ఫామ్ అవ్వదు, ఏకంగా ఇక్కడ దాకా వచ్చేస్తుంది, 24,200 దాకా వచ్చేస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లం జరగచ్చు రేపు. కాకపోతే మార్కెట్ ఇప్పుడున్న కండిషన్స్లో బులిష్నెస్ ఉంది కాబట్టి ప్రాబబిలిటీ నాకు తెలిసి ఇది పైకి వెళ్ళిపోతుంది. అవసరమైతే రేపు ఒక హాల్ట్ తీసుకోవచ్చు, హాల్ట్ తీసుకొని ఆ తర్వాత పైకి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే రేపు గురువారం మేబీ కాదు, గురువారమే నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, వీక్లీ ఎక్స్పైరీ. సో ఎక్స్పైరీ రోజు పెద్దగా ట్రేడర్లు రాకూడదు, వీళ్ళందరినీ బుక్ చేయాలి, రిటైల్ ట్రేడర్స్ అందరినీ ఇరికించేయాలి అనుకుంటే మాత్రం రేపే మంచి మూవ్ వచ్చేసి గురువారం రోజు చిన్న క్యాండిల్ ఫామ్ చేసేసి సైడ్ వేస్ చేసేయచ్చు. అలాంటి ప్రాబ్లమ్స్ అలాంటివి కూడా జరుగుతాయి, ప్లానింగ్స్. లేదా ఇంకోటి ఏం జరగచ్చు అంటే ఇక్కడి నుంచి ఫస్ట్ ఒక బులిష్నెస్ కనిపించి, చూడండి ఈ లెవెల్ 650, 700 ఈ రెండిటికి మధ్యలో మార్కెట్ ఇక్కడి నుంచి ఒక టర్న్ తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. 750 వేసుకోండి, 650, 750 మధ్యలో టర్న్ తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకొకటి చూస్తే ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియా 780, 24,780. ఇంకా మీకు చెప్పవసరం లేదు, అర్థమైపోయి ఉంటుంది. సో ఇది వెళ్ళాలి అంటే ఇది ఈ రేంజ్ని దాటి ఇక్కడ దాకా వెళ్ళాలి, దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి వెళ్ళాలి. కాకపోతే ఏంటంటే ఈ రేంజ్ని దాటడం ఈజీ, దీనికి పెద్దగా దీనికి కష్టాలు లేవు. బట్ ఈ రేంజ్ని దాటి పైకి వెళ్ళాలి అంటే మాత్రం కొంచెం టఫ్ అవుతుంది. కానీ నాకెందుకు రేపు ఒక రెడ్ క్యాండిల్ అనిపిస్తుంది. లెటస్ సీ, చూద్దాం. ఏదైనా జరగచ్చు మార్కెట్ కాబట్టి. సో రెడ్ క్యాండిల్ అయినా రెడీ అవ్వడమే, గ్రీన్ క్యాండిల్ అయినా రెడీగా ఉండడమే, స్టాప్ లాస్లో చేతిలో పెట్టుకోవడం అంతే. ఓకే, తర్వాత 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఒకసారి చూద్దాం. చూడండి ఇవి. సో 15 మినిట్స్ ప్రకారం చూస్తే మనకి
ఈ లెవెల్ దాటి కిందకి రావడం ఇది సపోర్ట్గానే పనిచేస్తుంది. ఇంకా 24,350 వర్క్ యాజ్ ఏ సపోర్ట్. ఇక్కడి నుంచి రేపు మార్కెట్ ఒకవేళ కిందకు వచ్చినా ఇక్కడి నుంచి వచ్చి మరలా పైకి వెళ్ళొచ్చు. ఓకే, 500 రేట్స్ని చేయొచ్చు. లేదు గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ఇది ఇంకా ఇదే రేంజ్లో పైకి వెళ్ళిపోవచ్చు. రైట్. లేదు బాగా గ్యాప్ అప్ అయితే మాత్రం కిందకి రావచ్చు. బాగా గ్యాప్ డౌన్ అయితే పైకి రావచ్చు. ఇది జరిగే ఛాన్సెస్. ఇప్పుడు పుట్ని ఎప్పుడు చూడాలి, ఎక్కడ చూడాలి అనుకునే వాళ్ళకి పుట్ని చూడాల్సిన అవసరం రాకపోవచ్చు నాకు తెలిసి. ఇది రేంజ్ అంతే. దీని కిందకు వస్తేనే పుట్టు గురించి ఆలోచించాలి, లేకపోతే అవసరం లేదు. ఓకే, ఇదండి. దీని కిందకు వస్తే పుట్టు గురించి ఆలోచించండి, లేకపోతే అవసరమైతే లేదు. రైట్. ఇది నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో వెరీ మంచి క్యాండిల్. మంచిదంటే ఏ రకంగా అంటే బులిష్నెస్ అంత లేదు, కానీ అఫ్కోర్స్ వీటి మీద పైన క్లోజింగ్ ఇచ్చింది కాబట్టి నవ్ ఇట్ ఈస్ గేమ్ చేంజర్ అవ్వచ్చు. అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఎక్కువగా. సో నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి దీనికి ఇది ఏమంత పెద్ద రెసిస్టెన్స్ అయితే నాకేం కనబడట్లేదు. దాని తర్వాత ఈ ఏరియాస్ ఇంకా జంపే. ఇంకా బ్యాంక్ నిఫ్టీ నాకు తెలిసి ఆల్ టైమ్ హై మళ్ళీ కొట్టే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బట్ మార్కెట్ ఈజ్ మార్కెట్ అండి. ఎప్పుడైతే మీరు ఫుల్గా బులిష్ అయిపోతారో అప్పుడే అది తొక్కేస్తుంది, జనాల్ని తొక్కేస్తుంది. రిటైల్ ట్రేడర్స్ అందరినీ తొక్కేసేది ఎప్పుడయ్యా అంటే ఎప్పుడైతే అందరూ బులిష్ అయిపోతారో అప్పుడే మార్కెట్ వెనక్కి వస్తుంది. వెనక్కి వచ్చి ఐఎమ్ ద సుప్రీం అంటుంది ఎప్పుడైనా. సో బీ రెడీ. సో రేపు నిఫ్టీలో చూస్తే రెండు రకాలుగాను కనిపిస్తుంది. రెడ్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్ రెండు కనిపిస్తున్నాయి. బట్ వెరాజ్ ఇన్ బ్యాంక్ నిఫ్టీలో ఇది స్ట్రాంగ్ క్లోజింగ్ ఇచ్చింది పైన. సో నాకు తెలిసి ఒక బ్రేక్అవుట్ ఇక్కడ ఇచ్చి ఇక్కడి నుంచి కొంచెం తిరగవచ్చు, లేదా గ్రీన్ క్యాండిలే రావచ్చు టోటల్గా. సో ఓవరాల్గా మార్కెట్ అయితే బులిష్గా కనిపిస్తుంది. బట్ మార్కెట్ ఎప్పుడైనా ఏదైనా చేయొచ్చు. సో ట్రేడ్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోండి. 30 పాయింట్లు, 40 పాయింట్లు, 20 పాయింట్లు ఎంతో కొంత స్టాప్ లాస్ అనేది ఒకటి పెట్టుకోండి. తీసుకున్న ట్రేడ్ మీకు వ్యతిరేకంగా వెళ్తుంది అనుకుంటే ఆ 20 పాయింట్లు ఇచ్చేసి ఒక దండం పెట్టుకుని బయటకు వచ్చేయడం బెస్ట్. తర్వాత మంచి ట్రెండ్ అనిపిస్తే మళ్ళీ ఎంటర్ అవ్వడం, అక్కడ కూడా సక్సెస్ కాకపోతే దండం పెట్టుకోవడం బెస్ట్. మార్కెట్తో పెట్టుకోవద్దు. ఏం చెప్తే అది వినాలి అంతే, అంతకుమించి ఏవి చేయదు. ఒకసారి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూద్దాం. చూడండి, ఇప్పుడు దీంట్లో కూడా ఇది నాకు తెలిసి ఈ రెసిస్టెన్స్ ఆల్రెడీ బ్రేక్అవుట్ ఇచ్చేసింది, ప్లస్ ఒకసారి కిందకు వచ్చి సపోర్ట్ కూడా తీసుకుంది ఇక్కడి నుంచి. సో దిస్ విల్ యాక్ట్ యాజ్ ఏ సపోర్ట్ 50 to 550 రేంజ్. సో దీన్ని కూడా ఇది బ్రేక్ చేసేసింది ఆల్మోస్ట్. చూడండి 760, దీని హై వచ్చేసి 780. బట్ ఇది బ్రేక్ అవ్వలేదు ఇంకా. సో దీన్ని బ్రేక్ చేయాల్సి ఉంటుంది. గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ఇక్కడ మంచి ఒక మూమెంట్ వస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, సో ఇవి అనమాట. చూసి రేపు ట్రేడ్ చేసేప్పుడు జాగ్రత్తగా ట్రై చేయండి. ఎప్పుడైనా కానీ పుట్ ఎప్పుడు తీసుకోవాలి అనే ఆలోచన వస్తే దీని కిందనే ఆలోచించండి. ఇప్పుడు 52,000 కింద, దీని కిందకు వస్తేనే 52,960 కింద పుట్టు గురించి ఆలోచించండి. కాల్ గురించి అయితే మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు, బస్ స్టాప్ లాస్ ఉండాలి మీ చేతిలో అంతే. ఓకే, పుట్టు అయితే దీని కిందే, దానికి ఎంత ముందు ఇక్కడ పుట్టు తీసుకుందాం అక్కడ పుట్టు తీసుకుందాం మాత్రం ఎగరద్దు. ఓకే, సరే ఈరోజు ట్రేడ్స్ ఏంటో చూద్దాం. నిఫ్టీలో మనకి 925, 930కి స్పెషల్ క్యాండిల్స్ ఫామ్ అని లెవెల్స్ డ్రా చేసాం. లెవెల్స్లో బ్రేక్అవుట్ ఇక్కడ ఇచ్చింది మనకి. సో 24,300 సిఈ, 24,350 పిఈ ఈ రెండు చార్ట్స్ని లేఅవుట్ చేసుకున్న తర్వాత
మనకి 940కి స్పెషల్ క్యాండిల్ ఫామ్ అయినాయి. దీంట్లోనూ వాటి లెవెల్స్ని డ్రా చేసుకున్నాం. డ్రా చేసుకున్న తర్వాత మనకి కరెక్ట్గా 10 గంటల 15 నిమిషాలకి ఇక్కడ ఒక ట్రేడ్ సిఈ సైడ్ యాక్టివేట్ అయింది. ఇది మనకి బయింగ్ ప్రైస్ వచ్చేసి 178, కానీ ఈ క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చింది ఎక్కడ అంటే 184. సో 6 పాయింట్స్ తేడా. సో అది పెద్ద తేడా ఏం కాదు. సో ఇక్కడ ట్రేడ్లో ఎంటర్ అయిన వాళ్ళు హై వచ్చేసి 253 దాకా వెళ్ళింది, అంటే 80 పాయింట్స్. అక్కడ దాకా వెయిట్ చేయని వాళ్ళు చూడండి, ఈ రేంజ్ కూడా ఉంది. ఈ రేంజ్లో వచ్చేసి 225 ఇస్ బెస్ట్. ఈజీగా మీకు ఒక 20% వచ్చి ఉంటుంది, 22% వస్తుంది. 22% అంటే చాలా ఎక్కువ అండి. ఒక ట్రేడ్లో 22% వచ్చేసింది ఇక్కడ. సో ఇది ఒక నిఫ్టీలో ట్రేడ్. బ్యాంక్ నిఫ్టీలో చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో ఫస్ట్ 2 క్యాండిల్సే స్పెషల్ క్యాండిల్స్. దీనిలో బ్రేక్అవుట్ కూడా ఇక్కడ థర్డ్ క్యాండిల్లో వచ్చేసింది మనకి. సో 52,400 లెవెల్స్ని మనం తీసుకోవాలి. కాకపోతే ఏంటంటే దీంట్లో ప్రీమియమ్స్ మ్యాచ్ అవ్వాలి, అవన్నీ చూడాల్సి ఉంటుంది. చూసాక 52,500 సిఈ, 52,600 పిఈ, ఈ రెండింటిని చూస్తే ఫస్ట్ 2 క్యాండిల్స్ ఉన్నాయి కదా, ఇవే స్పెషల్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. సో అది ఫామ్ అయిన తర్వాత మనకి ట్రేడ్ యాక్టివేట్ అయితే మనకి ఈ లెవెల్లో వచ్చింది 945కి. బయింగ్ ప్రైస్ వచ్చేసి 881, 882 వేసుకోండి. అది మరి హైయెస్ట్ వచ్చేసి 1036 దాకా వెళ్ళింది. సో ఈజీగా దీంట్లో కూడా 100 పాయింట్స్ మినిమం. సో బ్యాంక్ నిఫ్టీలో 100 పాయింట్స్ అంటే చాలా బెస్ట్. ఇంకోటి ఏంటంటే మనకు స్వాపింగ్ స్ట్రాటజీలు ఏంటంటే ఒకసారి ట్రేడ్ యాక్టివేట్ అయిన తర్వాత అది ఈజీగా 1% రిటర్న్ అయితే ఇస్తుందండి ఈజీగా. అట్లీస్ట్ 10%, మినిమంకి వెళ్తే 5% అయినా ఇస్తూనే ఉంటుంది. 5% అయితే మినిమం. మ్యాక్సిమం అయితే మీకు ఒక్కోసారి క్యాపిటల్ మీరు డిప్లాయ్ చేసిన క్యాపిటల్ కూడా డబుల్ అయిపోవచ్చు, డబుల్ కన్నా ఎక్కువ కూడా అయిపోవచ్చు. ఇంకోటి స్వాపింగ్లో ఇంకో మంచి ఇది ఏంటంటే దీని ఫస్ట్ టార్గెటే 25% ఉంటుంది. 25% డిప్లాయ్ చేసిన క్యాపిటల్కి 25%. ఇది మీ క్యాలిక్యులేషన్స్ మెథడ్ కాబట్టి ఇది ఆ క్యాలిక్యులేషన్స్ చేసుకుంటూ చేస్తే డెఫినెట్గా వస్తుంది. కాకపోతే ఏంటంటే ట్రేడ్లోకి ఎంటర్ అయిన తర్వాత ట్రేడ్ని హోల్డ్ చేసే కెపాసిటీ ఉండాలి. జనరల్గా ఏంటంటే మనం లాస్ అవుతున్న ట్రేడ్ని అయితే హోల్డ్ చేస్తాం, కానీ ప్రాఫిట్ అయ్యే ట్రేడ్ని హోల్డ్ చేయం. అది సైకాలజీ. ఆ సైకాలజీ ఉన్నోళ్ళైతే ఈ స్వాపింగ్ స్ట్రాటజీస్ చేయకూడదు. కాకపోతే ఏంటంటే దీంట్లో హోల్డ్ చేయగల కెపాసిటీ ఉన్నవాళ్ళు అయితే ఈజీగా 20% ఎటు పోదు, ఇది డెఫినెట్. ఓకే, సో అది రేపు మార్కెట్లో ఏం చేయాలి. ప్లస్ మనకి ట్రేడ్స్ నిఫ్టీలో ఒకటి, బ్యాంక్ నిఫ్టీలో ఒకటి మంచి ట్రేడ్స్ వచ్చినాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.